సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం మామూలుగా ప్రెగ్నెన్సీలో మనము ఎక్కువ ఫుడ్ అనేది తీసుకొని బాగా వెయిట్ గెయిన్ అయితే అవుతాము. అండ్ ఫీడింగ్ ఇచ్చే టైంలో కూడా ఎక్కువ ఫుడ్ అంటే బేబీకి పాలు అనేవి కరెక్ట్గా సరిపోవాలి అనేసి మనము ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఇంకా కొంతమంది నెయ్యి కూడా పెడుతూ ఉంటారు, కొంతమంది ఏమో నూనె అనేది అలా తాపిస్తూ ఉంటారనమాట. సో ఇవన్నింటి మధ్యలో మనమైతే వెయిట్ గెయిన్ అయితే అవుతాము. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక్క పూటైనా ఇలా తాగడానికి ట్రై చేయండి. మీకు ఎనర్జీ ఉంటుంది, ఫీడింగ్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో పాలకి పాలు ఉంటాయి, కానీ ఒక 6 months తర్వాత నుంచి మీరు తీసుకుంటే బెటర్ అనమాట. వెయిట్ లాస్ ఛాలెంజ్ ఏది తీసుకున్నా కానీ 6 months తర్వాత నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఈ జ్యూస్ అయితే మీకు బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే ఏ ఫ్రూట్ జ్యూస్ కాదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత మీరు కొంచెం కొన్ని సీజన్స్లో ఫ్రూట్స్ అనేవన్నీ తీసుకోలేరు, కానీ వెజిటబుల్స్ మాత్రం ఏవైనా తీసుకోవచ్చు. సో అందుకు నేను వెజిటబుల్ జ్యూస్ అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఎర్లీ మార్నింగ్ మీరు ఒకవేళ తీసుకుంటే స్ప్రౌట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్ప్రౌట్స్ కంటే ముందు ఈ వెజిటబుల్ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇందులో ఎక్కువగా మనకి సొరకాయని లేదా కీరాని కలుపుకోవాలన్నమాట. ఇవేంటంటే క్యాలరీస్ తక్కువ ఉండే వెజిటబుల్స్ కాబట్టి మనకి వెజిటబుల్ జ్యూస్లో క్యాలరీస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అండ్ ఉంటాయి కూడా. ఎన్ని వెజిటబుల్స్ ఎన్ని రకాలు తీసుకున్నా కానీ మీకు ఫ్రూట్స్ తీసుకుంటే క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, కానీ వెజిటబుల్లో మాత్రం క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకే మీరు ఈ వెజిటబుల్ జ్యూస్ని సొరకాయ లేదా కీరా అండ్ బూడిద గుమ్మడికాయ ఉంటుంది చూసారా, ఇది. కానీ నాకు ఆ బూడిద గుమ్మడికాయ టేస్ట్ అనేది అంత నచ్చలేదు, కానీ ఇవి మాత్రం సొరకాయ అనేది కూడా టేస్ట్ ఏమీ తెలియదు. బీట్రూట్లో కలుపుకొని మనం మామూలుగా తర్వాత కొంచెం తేనె కలుపుకొని తాగితే సరిపోతుంది అనమాట, లేదా నిమ్మరసమైన కలుపుకోవచ్చు. సో ఇలా కలుపుకుంటే మనకి టేస్ట్ కూడా అంత ఏం తెలియదు, కొంచెం స్మెల్ అనేది బీట్రూట్ స్మెల్ వస్తుంది. అది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కానీ మనము వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని తీసుకోవాలన్నమాట. టేస్ట్ గురించి అయితే ఈ వెజిటబుల్ జ్యూస్ టేస్ట్ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఫ్రూట్ జ్యూస్ లాగానే ఉంటుంది. మీరు కొంచెం లెమన్ కొంచెం హనీ కలుపుకొని తాగండి, చాలా బాగుంటుంది. దీనికి తోడు మీరు స్ప్రౌట్స్ కూడా తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది. అంతకీ నాకు ఇవి తీసుకున్నాక కూడా ఆకలి అయితే మ్యాక్సిమం వేయదండి, ఎందుకంటే ఇందులో ఉన్న పల్ప్ అనేది నేను మొత్తం తీసేయట్లేను, హాఫ్ వరకు తీసేస్తున్నా. జల్లి చూడండి ఎంత హోల్స్ పెద్దగా ఉన్నాయి కదా, దాంట్లోంచి పల్ప్ మ్యాక్సిమం వెళ్ళిపోతుంది, కొంచెం ఉంటుంది అనమాట. సో అలా కొంచెం హార్డ్గా ఉండాలి జ్యూస్ అనేది, మరీ వాటర్ లాగా ఉండొద్దు. కొంచెం ఆ పల్ప్ కలిస్తే మనకి ఆకలి అనేది వేయకుండా కాసేపు పొట్ట నిండుగా ఉంటుంది. న్యూట్రియంట్స్ అనేవి కూడా మనకి వెజిటబుల్స్ అన్నీ ఉడకబెడితే అన్నీ కూడా విటమిన్స్ అన్నీ పోతాయి. సో ఇలా కొన్ని విటమిన్స్ కూడా మంచి మనకు వస్తాయి, అండ్ మనము కూడా కడుపు నిండుగా ఉంటుంది, హెల్తీగా ఉంటాము. బేబీకి కూడా మంచిగా పాలు అనేవి కూడా మంచిగా వస్తాయి, ఎందుకంటే మనం కడుపేం మార్చట్లేము కదా. సో అందుకు ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్కి ఈ వెజిటబుల్ జ్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ఒక్క జ్యూస్ చాలు మీకు వెజిటబుల్ జ్యూస్ వెయిట్ అనేది తగ్గించడానికి అండ్ పాలు అనేవి పెంచడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే చాలా హెల్దీ ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నాము న్యాచురల్గా. వేరే బయట దొరికే జ్యూస్ల కంటే కూడా మనం ఇంట్లో చేసుకొని తీసుకుంటే అది మంచిదన్నమాట. ఏదైనా సరే జంక్ ఫుడ్ ఇలాంటివి మానేసి ఇంట్లో హోమ్లీగా తీసుకోవడానికి ట్రై చేయండి. 6 months వరకు మనము ప్రెగ్నెన్సీలో తినము, ఆఫ్టర్ డెలివరీ 6 months వరకు మంచిగానే ఉంటాం, కానీ 6 months తర్వాత మనము తీసుకునే ఫుడ్ అనేది మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి తినకుండా ఉండాలి. ఈ జ్యూసెస్ కూడా బయట నుంచి తీసుకొచ్చుకొని తాగొద్దు, ఇంట్లో చేసుకొని తాగడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ వెయిట్ లాస్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో పోయిన గ్లో మొత్తం కూడా మనకి ప్రెగ్నెన్సీలో కొంచెం గ్లో అనేది తగ్గిపోతుంది కొంతమందికి పెరుగుతుంది. సో వచ్చిన ఆ పిగ్మెంటేషన్ కూడా, ప్రెగ్నెన్సీలో వచ్చిన పిగ్మెంటేషన్ కూడా మనము ఈ వెజిటబుల్ జ్యూస్ వల్ల కొంచెం గ్లో అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మీరు బీట్రూట్ అండ్ క్యారెట్ని ప్రతి జ్యూస్లో యాడ్ చేసుకుని మీకు గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, మీరు బెస్ట్ రిజల్ట్స్ అయితే తీసుకుంటారు. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఆఫ్టర్ డెలివరీ మీకు చెప్పడానికి ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చానన్నమాట. సో ఖచ్చితంగా పల్ప్ అనేది ఇంపార్టెంట్. ఈ పల్ప్ ఉంటేనే మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. ఆకలి వేయక మనం ఎక్కువ తినకుండా
కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఫుడ్ అనేది ఎక్కువ తినకపోతే ఆటోమేటిక్గా మనం క్యాలరీస్ ఇక్కడ కట్ చేసాం కాబట్టి ఇడ్లీ దోశ ఒక్క ఇడ్లీ వచ్చే క్యాలరీస్ ఈ 1/2 లీటర్ జ్యూస్లో వస్తుందన్నమాట. సో ఆ ఒక్క ఇడ్లీ బదులు ఇంత జ్యూస్ మనం తాగుతాం, కడుపు కూడా నిండా ఉంటుంది కాబట్టి ఒక 2 ఇడ్లీలు తక్కువ పడతాయి మనకి. సో అలా క్యాలరీస్ని కట్ చేసే ఐడియా అనమాట ఇది. సో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ట్రై చేయండి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.